నమస్కారం, సిటీ న్యూస్ తెలుగుకి స్వాగతం. ఈనాటి వార్తా విశేషాలు. పోరాడితే రైతులకు పోయేదేమీ లేదు, గిట్టుబాటు ధరలు సాధించుకోవడం తప్ప అంటూ రైతు సంఘం రాష్ట్ర అధ్యక్షులు వలేటి కృష్ణయ్య పిలుపునిచ్చారు. మాటూరు వ్యవసాయ మార్కెట్ యార్డ్ లో మాటూరు రైతు సంఘ ఆధ్వర్యంలో శనివారం సాయంత్రం నిర్వహించిన మొక్కజొన్న రైతుల సమావేశంలో ఆయన ప్రభుత్వ విధానాలపై నిప్పులు చెరిగారు. సమావేశానికి మాటూరు, ఇద్దనపూడి, పంగలూరు, బలికురవ మండలానికి చెందిన 200 మంది రైతులు పాల్గొన్నారు. మొక్కజొన్న పంటకు క్వింటాకు ప్రభుత్వం మద్దతు ధర 2400 రూపాయలు ప్రకటించిన బహిరంగ మార్కెట్ లో ప్రైవేటు వ్యాపారులు 1700 రూపాయలకు మాత్రమే కొనుగోలు చేయడం ప్రజాప్రతినిధులకు ప్రభుత్వానికి కనిపించడం లేదా అంటూ ఆయన సూటిగా ప్రశ్నించారు. పంటల గిట్టుబాటు కాక కంపెనీలు, బస్సులు, మిల్లులు, సరుకులు, పొగాకు అన్ని రకాలుగా రైతులు ఇబ్బంది పడుతున్నారు. అందుకని ఈ సంవత్సరం ప్రభుత్వం ఖచ్చితంగా 2400 ఈ విషయాన్ని మన గౌరవ మీరు కట్టుకుంటే దొంగతనంగా రాడా రైతు వ్యతిరేకంగా ఓట్ చేసి వచ్చి ఇలా రైతు అనుకూలంగా మాట్లాడుతున్నారు. గట్టిగా ఓట్ చేసి మార్కెట్ మొత్తాన్ని రద్దు చేసే చట్టానికి ఓట్ వేసుకున్నారు. ఇప్పటికే 2002లో ఎందుకంటే రైతులు అంటే మాట చెప్తారు. రైతు సంబంధంగా మీరే నిర్ణయించండి. ఆ నిర్ణయాన్ని కట్టుకుని రైతులు వస్తారు. ఎలా డిమాండ్ చేస్తారు. తీసుకుంటే మీరు ఎలా వస్తూ ఉంటారు. బాపట్ల ఇంజనీరింగ్ కళాశాల చైర్మన్ ముప్పలేని శ్రీనివాసరావు అటానమస్ ఇంజనీరింగ్ కళాశాల మేనేజ్మెంట్ అసోసియేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ నూతన అధ్యక్షుడిగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. బాపట్ల జిల్లా కేంద్రమైన బాపట్లకు చెందిన శ్రీనివాసరావు బాపట్ల అటానమస్ ఇంజనీరింగ్ కళాశాలకు మేనేజ్మెంట్ అసోసియేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఎన్నిక శనివారం అటానమస్ ఇంజనీరింగ్ కళాశాల అసోసియేషన్ సభ్యులు, బాపట్ల పట్టణ ప్రముఖులు, ప్రజానిధులు తమ హర్షం వ్యక్తం చేశారు. అంటే ఈ స్థల మహత్యం ఏదో తెలియదు కానీ నాకు మీరందరూ కూడా శేషగిరిరావు గారి విగ్రహానికి అందరం కూడా ముందుకెళ్ళాలనే కోరికతోటి మీటింగ్ చేశాం. ఆ వరవడిలోనే ఇవాళ మరి రెండో మీటింగ్ జరుపుకోవడం అంటే చాలా సంతోషంగా, గర్వంగా ఉంది. అటానమస్ కాలేజీ అసోసియేషన్ ప్రెసిడెంట్గా ఎన్నుకోవడం గురించి 2 మాటలు చెప్తాను. మరి ఆంధ్ర రాష్ట్రంలో 200 పైన ఇంజనీరింగ్ కాలేజ్ ఉన్నాయి. ఆ ఇంజనీరింగ్ కాలేజ్లో 3 కేటగిరీలో ఉన్నాయి. ఒకటి యూనివర్సిటీ అఫిలియేటెడ్ కాలేజెస్, రెండోది అటానమస్ కాలేజెస్, మూడోది యూనివర్సిటీస్. సో నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ ఏం చెప్తుందంటే ప్రతి కాలేజీని కూడా యూనివర్సిటీ చేయాలనేది వాళ్ళ నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీలో ప్రతిపాదించిన అంశం. ఈ కాలక్రమేణా అటానమస్ కాలేజ్ అనే ప్రపోజల్ వచ్చినప్పుడు 2010లో అంటే కంబైన్డ్ స్టేట్గా ఉన్నప్పుడు ఆంధ్ర రాష్ట్రం కలిసినప్పుడు మొదటి 10 కాలేజీల్లో మనం ఉన్నాం అటానమస్ కాలేజ్. కానీ ఆ రోజు ఆనాటి మహానుభావుడు ఆయన చేసి కృషి పెట్టుదల చెప్పారు. హైదరాబాద్ నుంచి నైట్ 1 గంటకు వచ్చినా కానీ ఇంటికి రాకుండా కాలేజీకి వెళ్ళి చూసుకొచ్చినవాడంట. ఆ మనిషిలో ఉన్న ఆ పట్టుదల, కృషి, ఆ సంకల్పం ఆయన ఎప్పుడు ఒకటే చెప్తూ ఉండేవాళ్ళు, మీరు మంచి సంకల్పంతో మీరు ముందుకెళ్ళండి, ఆటోమేటిక్గా విజయం మీరు చేయవలసిన దిగ్విజయంగా జరిగిందని చెప్పాడు. ఆ మాటతోనే నేను మంచి సంకల్పంతోనే నేను
బాపట్ల ఎడ్యుకేషన్ సొసైటీ అధ్యక్షుడిగా గౌరవ సభ్యులందరి సహకారంతో నిలవడం జరిగింది. ఒకసారి కూడా అట్లా జరిగింది. దానికి సహకరించిన మా బాపట్ల ఎడ్యుకేషన్ సొసైటీ సభ్యులందరూ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ, మరి నిన్న జరిగినటువంటి అటానమస్ కాలేజ్ ఏపీ స్టేట్ మీటింగ్లో ఇప్పుడు ప్రస్తుతం ఉన్న కాలేజెస్ 2 రీజన్స్గా ఉంటాయి. ఒకటి ఆంధ్ర యూనివర్సిటీ, అంటే శ్రీకాకుళం నుంచి ఇటు నెల్లూరు దాకా ఒకటి, నెల్లూరు నుంచి అనంతపూర్ కింద 2 అసోసియేషన్స్ కన్సార్టియం ఆఫ్ అటానమస్ కాలేజ్. రేపల నియోజకవర్గం వైఎస్ఆర్సీపీ సమన్వయకర్తగా పీఠ మోహన కృష్ణను నియమించారు. ఈ సందర్భంగా రేపల అంకమ్మ చెట్టు వద్ద నుండి ర్యాలీ నిర్వహించి ఇసుకపల్లిలో బహిరంగ సభ ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా నేరుగా నాగార్జున మాట్లాడుతూ రేపల నియోజకవర్గంలో వచ్చే ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ పార్టీ విజయం అవ్వడం మోగిస్తుందని, జగన్ ముఖ్యమంత్రి అవ్వడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో కార్యకర్తలు, అభిమానులు, నాయకులు పాల్గొన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినాయకుడు, మా ప్రియతమ నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశం మేరకు రేపల్లి నియోజకవర్గానికి సమన్వయకర్తగా పీఠా మోహన కృష్ణ గారిని నియమించడం, వారు ప్రప్రథమంగా ఈరోజు రేపల్లిలో తొలి అడుగు వేసి రేపల్లి ప్రజల యొక్క ఆశీర్వాదం తీసుకుంటూ ప్రతి నాయకుడిని, కార్యకర్తలు కలుపుకొని ఈరోజు రేపల్లికి చేరుకోవడం చాలా ముదాహంగా భావిస్తా ఉన్నాం. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు గొప్ప ఆశయంతో పీఠా మోహన కృష్ణ గారిని ఇక్కడ సమన్వయకర్తగా పంపించడం, వారికి అండగా ప్రతి కార్యకర్త వచ్చి నిలవడం అనేది చాలా ఆనందంగా ఉంది. రాబోయే రోజుల్లో రేపల్లి ప్రాంతంలో తప్పకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రిగా చేసుకోవడానికి, మోహన కృష్ణ గారు శాసనసభ్యులు అవ్వడానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులంతా కలిసి రావాలని ప్రార్థిస్తా ఉన్నాం. ప్రజలు జగన్మోహన్ రెడ్డి గారు పెట్టినటువంటి సంక్షేమ పథకాలు, జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రంలో చేసిన మేలు, జగన్మోహన్ రెడ్డి గారు ఈ ప్రజల యొక్క కన్సర్న్ అన్ని చర్చించుకుంటూ ఉన్నారు. కాబట్టి రాబోయే తగ్గపోతా ఉంది ఈ రాష్ట్ర రాజకీయాల్లో. ఒత్తిడితో విధంగా ముందుకెళ్తుందని తెలియపరుస్తూ చాలా మంది నాయకులు అందరూ మోహన కృష్ణ రాక కోసం ఎదురు చూస్తున్నారు. వారి కోసం అండగా ఉండడానికి సిద్ధంగా ఉంటున్నారు. అందరినీ కార్యక్రమం తెలియపరుస్తూ ఈ కార్యక్రమం లేట్ అయింది నిలబడి రేపల నియోజకవర్గం జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా జనసేన పార్టీ ఆఫీస్ లో అగ్నికుల క్షత్రియ వెల్ఫేర్ చైర్మన్ పాపారావు ఆధ్వర్యంలో కార్యకర్తల సమావేశం నిర్వహించినారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ జనసేన పార్టీ చాలా బలంగా ఉందని, ఏ కార్యకర్త కూడా అధైర్యపడవద్దని, ప్రతి కార్యకర్త వెనక మేమున్నామని భరోసా ఇచ్చారు. పవన్ కళ్యాణ్ చాలా రాజకీయం తెలిసిన వారని, అతని గురించి ఎవరు అపోహపడవద్దని, సమయం చూసి అతను సత్తా చూపిస్తాడని ధైర్యం అని చెప్పారు. జన సైనికులందరూ కూడా హృదయపూర్వక ఈరోజు సమావేశం చాలా మంది మాట్లాడడం జరిగింది. వాళ్ళ అనుభవాలు కానివచ్చు, మరి వాళ్ళు పడిన ఇబ్బందులు కానివచ్చు, అన్ని రకాలుగా వ్యవస్థలు వాళ్ళు చెప్పడం జరిగింది. ఇక్కడ మన జనసేన పార్టీలో రేపల్లో కార్యకర్తలు చాలా డిసప్పాయింట్మెంట్ వాస్తవం. చాలా మంది అసంతృప్తిగా ఉన్నారు. మాకు ఏ పనులు అవ్వట్లేదు, చాలా ఇబ్బంది పడతా ఉన్నాం. మరి కూడకూడదు అధికారులు వచ్చినా కూడా మరి సరైన గుర్తింపు రావట్లేదని చెప్పి చాలా మంది మరి ఇబ్బంది పడుతున్న మాట వాస్తవం. దాన్ని కూడా మనం అందరూ చూస్తా ఉన్నాం. ఇక్కడ జరిగే పరిణామాలు రేపటి కావచ్చు, రాష్ట్రంలో కూడా పరిణామం పార్టీ బలంగా ఉంది. కానీ కార్యకర్తలు వెళ్ళడానికి కొంచెం భయపడతా ఉన్నారు. నేనేమంటే కృషి పట్టుదలతో కసితో పనిచేయండి. రేపటి నియోజకవర్గాన్ని జనసేన అడ్డాగా జనసేన పార్టీ వీకే లేదు, చాలా బలం ఉంది. కానీ దాన్ని అందరూ ఒక కోన చేసి తీసుకెళ్లే వ్యవస్థని పటిష్టం చేస్తామని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటా ఉన్నాం. ఎందుకంటే ఇక్కడ జనసేన పార్టీ ఎంత బలంగా పనిచేశారో మనం చూసాం. లాస్ట్ ఎలక్షన్లో ఎవరి స్థాయిలో వాడు సొంత డబ్బులు ఖర్చు పెట్టుకుని
అనేక రకాలుగా పోరాటం చేసి రోడ్డు మీదకి వచ్చి ఇక్కడ భారీ మీటింగ్ అవడానికి కారణం జన సైనికులే అనేది ఇక్కడ అన్నట్టుగా చెబుతా ఉన్నాం. నా క్రమంలో మరి జన సైనికులు గుర్తించాల్సిన బాధ్యత ధర్మం ప్రతి నాయకుడు ఉంది. కానీ ఆ గుర్తింపు అనేది వచ్చే విధంగా మనం కూడబోతులతో మాట్లాడి అందరికీ మీకు ప్రాధాన్యత వచ్చే విధంగా చేస్తామని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటాం. అలాగే రాష్ట్రంలో పరిస్థితులు ఉన్నాయి. బాపట్ల ఆర్టీసీ పాత బస్టాండ్ లో ఉన్న శ్రీ లక్ష్మీ పద్మావతి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి వారి 55వ ప్రతిష్ఠ మహోత్సవంలో భాగంగా శనివారం ఉదయం స్వామివారికి శాంతి కళ్యాణ భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. అనంతరం సాయంత్రం స్వామివారికి పుష్పయాగం ఘనంగా అంగరంగ వైభవంగా జరిగింది. ఉత్సవ మూర్తులతో పురవీధుల్లో ఊరేగింపు జరిగింది. మహిళా కోలాటలపై భక్తి బృందంపై భక్తి శ్రద్ధలు కోలాటం నిర్వహించారు. అలాగే ఆదివారం లక్ష్మీ పద్మావతి సమేత వెంకటేశ్వర స్వామి వారి 55వ వార్షిక ప్రతిష్ఠ వల్ల సందర్భంగా 3వ రోజు స్వామివారికి అష్టాక్షరి హోమం నిర్వహించిన భక్తులు అన్నప్రసాదారణ వితరణ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. పద్మావతి సమేతుడై బాపట్ల ఆర్టీసీ పాత బస్ స్టాండ్ లో వేంచేసి ఉన్న శ్రీ లక్ష్మీ పద్మావతి సమేత వెంకటేశ్వర స్వామి వారి 55వ ప్రతిష్ఠా కళ్యాణోత్సవాలు ప్రయాణికంగా నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమాల్లో ఇవాళ 3వ రోజు స్వామివారి అష్టాక్షరి మంత్రంతో హోమ కార్యక్రమం నిర్వహించి భక్తులందరికీ కూడా అన్న సంతర్పణ కార్యక్రమం జరుగుతున్నది. ఈ కార్యక్రమంలో 50 మంది భక్తులు పాల్గొని స్వామివారి ప్రసాదాన్ని స్వీకరిస్తున్నారు. సాయంత్రం 6:30 స్వామివారి గుంజల సేవ పూలంగి సేవ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో భక్తులందరూ పాల్గొని స్వామివారిని సేవించి స్వామివారి తీర్థ ప్రసాదాలు స్వీకరించే ప్రార్థన. 10వ తరగతి పరీక్షలు సర్వం సిద్ధం చేశామని తహసీల్దార్ శ్రీదేవి తెలిపారు. కర్లపాలెం ఎంవి రాజుపాలెం పరీక్ష కేంద్రాన్ని సందర్శించి ఏర్పాటు చేసి పరిశీలించారు. రూమ్లు, ఫ్యాన్లు, గాలి, వెలుతురు, బెంచ్లు, త్రాగునీరు, టాయిలెట్స్ పరిశీలించారు. ఈ సందర్భంగా శ్రీదేవి మాట్లాడుతూ కార్యక్రమంలో ఎంపీడీఓ అభ్యర్థి శ్రీనివాసరావు, మండల విద్యాశాఖ అధికారి విజయశ్రీ, ప్రధానోపాధ్యాయులు విజయ భాస్కర్ రెడ్డి, డిప్యూటీ ఎంపీడీఓ పద్మావతి తదితరులు పాల్గొన్నారు. విద్యార్థులు అర్ధగంట ముందు వచ్చి 8:30 వచ్చి 9 గంటలకి రూమ్స్ రావాలి. వాళ్ళు ప్రశాంతంగా 2:45 నిమిషాలు టైం ఉంటుంది. చెప్పండి సార్. రేపు 16వ తారీఖు నుంచి 10th క్లాస్ ఎగ్జామ్స్ ప్రారంభమవుతున్నాయి. దానికి సంబంధించి ఎంవి రాజుపాలెంలో జరుగుతున్న జెడ్పీ హై స్కూల్ని విజిట్ చేయడం జరిగింది. అక్కడ స్టూడెంట్స్ ఎగ్జామ్స్ రాయడానికి సంబంధించి ఫెసిలిటీస్ అన్ని, బెంచెస్ అన్ని ఉన్నాయి. రూమ్స్ కూడా మంచి అలాట్ చేశారు. కరెంట్ ఫెసిలిటీస్ కూడా ఉంది. మీరు సాధారణంగా ఎగ్జామ్స్ రాసుకోవచ్చు. 2.5 అవర్స్ ఎగ్జామ్ జరుగుతాయి కాబట్టి పొద్దున్నే 8:30 ఎగ్జామ్స్కి వచ్చేయండి. 9 గంటల ఎగ్జామ్ స్టార్ట్ అవుతుంది. ఆ 2.5 అవర్స్ ఎటువంటి డిస్టర్బెన్స్ లేకుండా ఎగ్జామ్స్ రాసుకోండి. మీకు కావాల్సిన సంబంధించి అన్ని ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేయడం జరిగింది. టాయిలెట్స్, వాటర్ ఫెసిలిటీస్, ఏఎన్ఎం మెడికల్ ఫెసిలిటీస్ కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది. ఎవరు ఏమైనా ఆరోగ్య సంబంధిత ఇబ్బందులు ఉన్నా సరే చూసుకోవడానికి మెడికల్ సిబ్బందిని ఇక్కడ పెట్టడం జరిగింది. మరియు ప్లస్ పిల్లలకి ఎటువంటి అసౌకర్యం రాకుండా చీఫ్ సూపరింటెండెంట్ గారు చూసుకుంటారు. ఈ కార్యక్రమానికి మళ్ళీ ఈ ఎంఈఓ గారు కూడా దీన్ని ఫాలో చేస్తున్నారు. అన్ని ఫెసిలిటీస్ చూసుకుంటున్నారు. అట్లాగే మండల పరిషత్ ఎంపీడీఓ గారు కూడా ఈ కార్యక్రమానికి స్కూల్స్ విజిట్ చేయడం జరిగింది. మేము అన్ని పరిశీలించాము. అన్ని టాయిలెట్స్ కానీ ప్లస్ వాటర్ ఫెసిలిటీస్ కానీ అవన్నీ రేపు ప్రొవైడ్ చేయమని చెప్పి సిబ్బందికి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. దాన్ని బట్టి వాళ్ళు ఫాలో చేస్తారు. దయచేసి 10th క్లాస్ చదువుతున్న ఎగ్జామ్ వస్తే పిల్లలందరికీ ఆల్ ది బెస్ట్. అందరూ బాగా రాయండి ఎగ్జామ్స్.
మీకు ఏమైనా అసౌకర్యం కలిగిస్తే మాత్రం దయచేసి చీఫ్ సూపరింటెండెంట్ గారు చెప్పవలసిందిగా కోరుచున్నాం. అట్లా అదే విధంగా నాకు కూడా తెలియజేయండి, తహసీల్దార్గా నాకు తెలియజేస్తే మీకు ఏమైనా ఫెసిలిటీస్ ఏమైనా ఇబ్బంది కనిపిస్తే నాకు కూడా తెలియజేస్తే నేను వాటిపై చర్యలు తీసుకుంటాను. రాష్ట్రంలో నిరక్షరాస్యత పారద్రోలి అక్షరాస్యులు చేసేందుకు ప్రభుత్వ అక్షరాంధ్ర కార్యక్రమాన్ని ప్రవేశపెట్టిన ఎంపీడీ అద్దూరి శ్రీనివాసరావు అన్నారు. కల్లపాలెం ఎంవీ రాజుపాలెంలో హై స్కూల్లో వయోజనుల పరీక్షలు నిర్వహించారు. ఈ సందర్భంగా శ్రీనివాసరావు మాట్లాడుతూ మండలంలోని పలు గ్రామాల్లో అక్షరాంధ్ర కార్యక్రమంలో చదవడం రాయటం నేర్కొన్న 3489 మంది ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పరీక్షలు వ్రాసారని, పరీక్షల అనంతరం సర్టిఫికేట్ పంపిణీ ఉంటుందని తెలియజేశారు. ఇది హెచ్ఎం కాదు మనం ఉండాల్సింది. తర్వాత వాళ్ళకి ఇంకొక రాకూడదు. ఇప్పుడు నమస్కారం అండి. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా వయోజన విద్యా శాఖ డిపార్ట్మెంట్ నిర్వహిస్తున్నటువంటి ఉల్లాస అక్షరాంధ్ర కార్యక్రమానికి సంబంధించి ఈరోజు ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు కూడా ఈ ఎగ్జామ్ ఉంటుంది. కాబట్టి చదువు రానటువంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు. కాబట్టి వాళ్ళందరూ కూడా గుర్తించి రాష్ట్ర ప్రభుత్వం వాళ్ళందరూ కూడా చదువు చెప్పాలనే ఆలోచనతో, ఒక మంచి ఆలోచనతో మనం గవర్నమెంట్ నిర్మించినటువంటి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలనే ఆలోచనతో మనం ముందుకు వెళ్తున్నాం. దీనిలో భాగంగా ఈరోజు మన మండలంలో 3489 మంది ఆ యొక్క ఎగ్జామ్ రాస్తున్నారు. వాళ్ళల్లో 2819 మంది స్త్రీలు, అదేవిధంగా 670 మంది స్త్రీలు. వీళ్ళందరూ కూడా 3000 పురుషులు, 6670 మంది పురుషులు, 2819 మంది స్త్రీలు, మొత్తం కలిసి 3489 మంది ఈ రోజు ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు కూడా ఎగ్జామ్ రాయవచ్చు. కాబట్టి మన కర్లపాలెం మండలంలో 43 సెంటర్లు ఉన్నాయి. దాంట్లో ఎంపీపీ స్కూల్స్, ఎంపీయూపీ స్కూల్స్, జిల్లా పరిషత్ హై స్కూల్స్, అంగన్వాడీ సెంటర్స్ ఉన్నాయి. కాబట్టి దీంట్లో విఓఏలు 33 మంది, ఫీల్డ్ అసిస్టెంట్లు 10 మంది, మొత్తం 43 మంది ఇన్విజిలేటర్లు ఉన్నారు. కాబట్టి మీరందరూ కూడా ఈ యొక్క ఎగ్జామ్ రాసి మన మండలాన్ని ముందు పదవిలో తీసుకెళ్ళాలని చెప్పి కోరుచున్నాను. అదేవిధంగా ఈ పరీక్ష సంబంధించి పట్టణంకి సంబంధించి 50 మార్కులు, వ్రాతకు సంబంధించి 50 మార్కులు, అదేవిధంగా గణితంకి సంబంధించి 50 మార్కులు, మొత్తం 150 మార్కులు ఉంటాయి. ప్రతి విభాగంలో కనీసం 33% సాధించాలి. 17 మార్కులు ఖచ్చితంగా. కొల్లపాలెం గ్రామంలోని రాజీవ్ నగర్ గౌడపాలెంలోని ఎస్ఐ రవీంద్ర తమ సిబ్బందితో కార్డన్ సెర్చ్ నిర్వహించారు. ఇందులో భాగంగా అనుమానిత వ్యక్తిగా విచారించి సరైన ధృవపత్రాలు లేని 26 మోటార్ సైకిల్స్ ను సీజ్ చేశారు. ఈ సందర్భంగా రవీంద్ర మాట్లాడుతూ ప్రతి ఒక్కరు తమ యొక్క వాహనాలకు సంబంధించిన సరైన పత్రాలు తమ వద్ద ఉంచుకోవాలని అన్నారు. అనుమానిత వ్యక్తులు కనిపిస్తే పోలీసులకు సమాచారం ఇవ్వాలని, కొత్త వ్యక్తులు ఇల్లు వద్దకు వస్తే వాటి గురించి పూర్తిగా సమాచారం తీసుకుని ఇవ్వాలని సూచించారు. అలా ఏందన్న కార్యక్రమం మీ బండి కాదనేది చూసుకొనిస్తున్నాం. ఇంకా దీంట్లో పెట్టినాను, లేకపోతే వస్తే ఈ బండి అనేది ఎవరికనేది దాంట్లో సరేనా.
మత సామరస్యానికి ప్రతీకగా పవిత్ర రంజాన్ మాసమని శాసనసభ్యులు వెగనిల్ల నరేంద్ర వర్మరాజు అన్నారు. రంజాన్ మాసంలో పురస్కరించుకుని కల్లపాలెం దండుపాలెంలో ఈద్గా వద్ద వేగేశ్వర ఫౌండేషన్ ఆధ్వర్యంలో ముస్లిం సోదరీమణులకు ఘనంగా ఇఫ్తార్ విందు ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో బాపట్ల నియోజకవర్గ శాసనసభ్యులు వేగరా ఫౌండేషన్ చైర్మన్ వేగేశ్వర నరేంద్ర వర్మరాజు స్వయంగా పాల్గొని ముస్లిం సోదరులకు ప్రేమలతో ఇఫ్తార్ వద్దును వండించారు. అనంతరం వారితో కలిసి విందు ఆరంభించారు. కార్యక్రమంలో ఫౌండేషన్ ప్రతినిధులు, మండల ప్రముఖులు పెద్ద సంఖ్యలో ముస్లిం సోదరులు సోదరీమణులు పాల్గొన్నారు. అందరికి కూడా ఈ ఇఫ్తార్ విందు ఇవ్వటం అనేటువంటిది చాలా గర్వకారణమని ఎక్కడైనా చూసారా? మరి గత 10 సంవత్సరాలుగా మన బాపట్ల ఎమ్మెల్యే గారు మరి మీ అందరి బాపట్ల టౌన్లో మరి అదేవిధంగా సామాన్యమైనటువంటి విషయాలను మరి అంతేకాకుండా ముస్లిం సోదరులకి ఆయన ఎందుకు అంత ప్రేమ, మరి అధికారం లేనప్పుడు కూడా రంజాన్ ఈద్ ముబారక్ తెలియజేస్తా ఉన్నా. రంజాన్ అంటేనే హిందూ ముస్లిం భాయి భారతదేశంలో భారతమాత ముద్దు బిడ్డలుగా ముస్లిం సహోదరులు, హిందూ జాతికి సంబంధించిన సోదరులు, అలాగే క్రైస్తవులు మనందరం కూడా కలిసికట్టుగా ఎన్నో వేల సంవత్సరాలు కలిగిన భారతదేశంలో కలిసి నివసిస్తూ హిందూ ముస్లిం భాయి అంటూ పవిత్ర రంజాన్ మాసం ఈరోజు భారతదేశంలోనే కాదు ప్రపంచం మొత్తం కూడా రంజాన్ పవిత్రమైన రంజాన్ మాసం అల్లా దీనితో మనందరం ఒకటిగా బతుకుతా ఉన్నాం. ఈ పండుగని మనందరం కలిసికట్టుగా చేసుకోవాలని అందులో భాగంగా మా వేగేశ్వర ఫౌండేషన్ నుంచి 2016 నుంచి ఇప్పటి వరకు ఈ కార్యక్రమం చేస్తూ ఇఫ్తార్ అంటే ప్రతి నుంచి సాయంత్రం వరకు కటిక ఉపవాసాలు ఉండి ప్రతిరోజు ఒక టైం ప్రకారం దీక్ష విరమింప చేసుకుని మసీదుల్లో అన్ని కార్యక్రమాలు అల్లాహ్ని దీవించి దీనిని అందుకుని మరలా ఈ బులెటిన్ ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్ లో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం.